పెంటగాన్ రిపోర్ట్లో ఉంది. బట్ చూద్దాం అది ఏమవుతుందో. రైట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తా అంటే ఒకసారి మనం కోటేశ్వరరావు గారి దగ్గరికి వెళ్దాం. సార్, ప్రపంచ పోలీస్ ప్రతి ఏడాది సరదాగా ఆడుకునే ఆట. ఇలాంటి రిపోర్ట్స్ రిలీజ్ చేయటం, జనాల్ని దేశాల్ని కంగారు పెట్టేయటం. నిన్నటికి నేను చూశారు కదా, నైజీరియా మీద ఇంత పెద్ద బండేసి అక్కడ క్రిస్టియన్స్కి ఏదో అన్యాయం జరిగిపోతుంది, ఐసిస్ కార్యకలాపాలు విస్తరించింది అని చెప్పేసి భీకర దాడి. అంటే మనకు నచ్చకపోయినా లేకపోతే మనకు నచ్చినవి అక్కడున్న వెంబడి వెళ్ళి అటాక్ చేయటం, చుట్టుముట్టడం, నిందలు మోపటం అంటే రివాజ్గా మారిపోయింది. ఇవాళ అందులో భాగంగా ప్రపంచ దేశాలను కన్ఫ్యూజ్ చేయడం కోసం రిలీజ్ చేసిన ఈ రిపోర్ట్లో చైనాని భూతంగా మనకి చూపించి మనకి దగ్గర అవటం, అంటే చైనా పాకిస్తాన్లో స్థావరం పెట్టుకుంటుంది కాబట్టి మీ దగ్గర మేము స్థావరం పెట్టుకుంటాం అని ఒక హింట్ చేసినట్టుగా కనిపిస్తుంది. మీరేమంటారు? అమెరికా కుట్రలు అనేటువంటివి ఇవాళ కాదు, అదే రెండవ ప్రపంచ యుద్ధంలో అదొక ప్రధానమైనటువంటి శక్తిగా తన యొక్క అణుబాంబులతోటి ప్రపంచాన్ని భయపెట్టినప్పుడే మనకి అర్థమైంది. ఇవాళ చైనా నుంచి తమకు ముప్పు వస్తుంది అని చెప్పడంతో పాటు భారత్కి ముప్పు వస్తుంది, జపాన్కి ముప్పు, మొత్తం ప్రపంచ దేశాలన్నిటికీ ముప్పు వస్తుందని చెప్పేసి అమెరికా చిత్రిస్తూ ఉంది. వాస్తవం ఏమిటి? ప్రపంచంలో ఏ దేశానికి లేనని, అంటే తమ గడ్డ మీద కాకుండా బయట దాదాపు 800 మిలిటరీ ఇన్స్టలేషన్స్, చిన్నవి కానీ పెద్దవి కానీ ఎవరికి ఉన్నాయి? అమెరికాకు ఉన్నాయా, చైనాకు ఉన్నాయా? అమెరికాకు ఉన్నాయి. దేనికి? అమెరికాకి భద్రత కోసం అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా సైనిక కేంద్రాలని వీటన్నిటినీ కూడా ఏర్పాటు చేసింది. మరి చైనాకి ఎన్ని ఉన్నాయి? ఒకటి జిబౌటి. ఆ జిబౌటిలో అది స్థలం అందరికీ అమ్ముతుంది, అది అన్ని దేశాలకి వాళ్ళ మిలిటరీ, ఎందుకంటే అది ఒక స్ట్రాటజిక్ ప్లేస్ కనుక అనేక దేశాలు అక్కడ ఇన్స్టలేషన్స్ పెట్టుకున్నాయి. దానిలో భాగంగానే చైనా పెట్టుకుంది. మరి చైనా ప్రపంచానికి లేదా అమెరికాకి ముప్పు ఎట్లా అనేటువంటిది కాస్త బుర్రతో ఆలోచించాల్సినటువంటి అంశం. అయినా కానీ అమెరికా తన పద్ధతుల్లో తాను ఈ విధమైనటువంటిది చేస్తూ ఉంది. మనం ఒక 4 ఏళ్ల క్రితం చూస్తే అరుణాచల్ ప్రదేశ్లో చైనా వాళ్ళు కొత్తగా గ్రామాలు కడుతున్నారు అని చెప్పేసి మీడియాలో పెద్ద ఎత్తున, భారతదేశ మీడియాలో పెద్ద ఎత్తున న్యూస్ వచ్చాయి. వాస్తవం ఏమిటి? అది అమెరికా సిఐఏ ప్లాంట్ చేసినటువంటి స్టోరీ. ఆ స్టోరీని ఏమిటయా నిజమేనా అని ఆనాడు మిలిటరీ ఆఫీసర్గా ఉన్నటువంటి, ఆర్మీ ఆఫీసర్గా ఉన్నటువంటి రావత్ని అడిగితే లేదు అది పచ్చి అబద్ధం, గతంలోనే వాళ్ళు ఎప్పుడో నిర్మించుకున్నారు, ఆ నిర్మించుకున్నటువంటివి పాతబడ్డాయి, ఆ పాతబడినటువంటి వాటిని మళ్ళా తిరిగి పునర్నిర్మాణం చేస్తున్నారు తప్ప కొత్తగా మన ప్రాంతంలో ఏమి చేయట్లేదని చెప్పేసి ఆయన చెప్పారు. అది చెప్పినటువంటి కొద్ది రోజులకి ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. అది వేరే అంశం. అందుకని ప్లాంటెడ్ స్టోరీస్ అనేటువంటివి ఈవెన్ గాల్వన్ లోయ సందర్భంగా కూడా నేను చదివినటువంటి మేరకు అమెరికా ఇచ్చినటువంటి తప్పుడు సమాచారంతో జరిగినటువంటి ఒక విచారకరమైనటువంటి ఘటనలు జరిగాయి. అందువలన ఈ అమెరికా నిత్యం రెచ్చగొడతా ఉంది. ఇప్పుడు చైనా వాళ్ళు పాకిస్తాన్కి ఆయుధాలు అమ్ముతున్నారు అని చెప్పేసి చెప్తా ఉంది. అది బహిరంగమే, అదేం రహస్యంగా అనబట్టలేదు. మరి పాకిస్తాన్కి ఇచ్చినటువంటి F-16 విమానాలు, వాటిని అప్గ్రేడేషన్కి ఇదే ట్రంప్ కొద్ది వారాల క్రితం కుదుర్చుకున్నటువంటి ఒప్పందం, మేము అప్గ్రేడ్ చేస్తాం. ఎవరికి వ్యతిరేకంగా అప్గ్రేడ్ చేస్తాడు? చైనాకు వ్యతిరేకంగా పాకిస్తాన్ని F-16 విమానాలను అప్గ్రేడ్ చేస్తారా? భారత్కు వ్యతిరేకంగానే అది. రెండోది, ఆపరేషన్ సింధూరు జరిగినటువంటి సందర్భంలో, సరే అవన్నీ అందరికి మళ్ళీ చెప్పక్కర్లేదు, భారత్ చైనా 2 దేశాలు గాల్వాన్ ఉదంతాల తర్వాత సాధారణ సంబంధాలు పెట్టుకునేటువంటి సమయంలో 2 దేశాల మధ్య కుదిరినటువంటి ఒక సాధారణ అవగాహన ఏంటి? మేము పరస్పరం, మీరు ఏ దేశంతో సంబంధాలు పెట్టుకున్నా ఆ దానికి మీరు అభ్యంతర పెట్టకూడదు, మేము అభ్యంతర పెట్టం. అదేవిధంగా మేము ఏ విధమైనటువంటి సంబంధాలు పెట్టుకున్నా మీరు అభ్యంతర పెట్టకూడదు అనేటువంటిది ఒక సాధారణ అగ్రిమెంట్. ఎందుకు వచ్చింది అంటే పాకిస్తాన్కి మీరు చెప్పినటువంటి J-10 లేదా J-15 విమానాలు చైనా సరఫరా చేయటం అది ఒకటి. మరి అదే అమెరికా నుంచి తీసుకున్నటువంటిది అది మనం చూస్తున్నాం. అందుకని ఇవన్నీ తెలిసిన తర్వాతనే కదా
నరేంద్ర మోడీ గారు బీజింగ్ వెళ్ళటం, లేదా గత ఏడాది కాలంలో రెండు దేశాల మధ్య సాధారణ సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం, అసలు ఇవేమీ తెలియకుండా అంత గుడ్డిగా వెళ్ళి నరేంద్ర మోడీ గారు లేదా అజిత్ దోవల్ గారు చైనాతో సంబంధాలు పెట్టుకున్నారని ఎవరైనా చెప్పగలరా? అందుకని ఎవరి స్ట్రాటజీ వాళ్ళకు ఉన్నాయి, ఎవరి జాగ్రత్తల్లో వాళ్ళు ఉన్నారు. రెండోది పరస్పర విశ్వాసం అనేటువంటిది. సాధారణ సంబంధాలు ఉన్నప్పటికీ పరస్పర యొక్క విశ్వాసం పూర్తిగా లేని కారణంగా ఎప్పటికప్పుడు ఒక కన్నేసి ఉంచుతారు. అందుకని భారతదేశం కూడా తన ప్రయోజనాల రక్షణ కోసం డెఫినెట్ గా చైనా మీద కావచ్చు, పాకిస్తాన్ మీద కావచ్చు, అన్నింటికంటే తగాదాలు పెట్టేటువంటిది, బ్లాక్ మెయిల్ చేసేటువంటిది, బెదిరించేటువంటిది అమెరికా మీద. కానీ మనం ఒకవైపు చైనా అమెరికా మధ్య తగాదా ఉంటే మనం చైనాకి అమెరికాకి సహజ భాగస్వామి అని చెప్పేసి మనం వెళ్ళి కావలింతలు ఇవన్నీ కూడా మనం చేసుకున్నది మనం చూసాం గడిచినటువంటి 10 సంవత్సరాల్లో. ఎప్పుడో మన్మోహన్ సింగ్ హయాంలో క్వాడ్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చి చైనాకు వ్యతిరేకంగా అమెరికా వేసినటువంటి ప్లాన్లో ఆనాటి మన్మోహన్ సింగ్ కూడా భాగస్వామి అయ్యి మేము కూడా వస్తాం అని చెప్పాడు. కానీ తర్వాత మన్మోహన్ సింగ్ అర్థమయ్యి దాన్ని పక్కన పెట్టారు. సార్ కోటేశ్వర ఒక చిన్న సబ్మిషన్, వాస్తవంగా ఈ ఏడాది క్వాడ్ మన దగ్గర జరగాలి కదా, ఆ ప్రపంచ పోలీసు రానన్నట్ట వాస్తవంగా ఇక్కడ జరగాలి అంటే ఎంత తంపరతనం. వాళ్ళ దగ్గర జరిగితే మనం పోవాలి, మన దగ్గర జరిగితే అదే నేను చెప్పబోతున్నా. ఎందుకు అంటే 10 సంవత్సరాల పాటు క్వాడ్లో ఉత్సాహంగా పాల్గొంటాం మేము కూడా మీతో అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్పిన తరువాత వాస్తవ పరిస్థితి అర్థమయ్యి మన దేశం గతంలో మన్మోహన్ సింగ్ ఎట్లయితే పక్కన పెట్టిందో ఇప్పుడు నా అవగాహన మేరకు మన మోడీ గారు కూడా దాని మీద మనం వద్దులే అనేటువంటి ధోరణితో ఉన్నారు. అందుకనే భారతదేశం యాక్టివ్గా ఉంటే అమెరికా వాడికి పండగ. అటువంటిది లేనప్పుడు మరి వస్తాడా రాడా, ఇంకా పూర్తిగా రారు అనేటువంటిది ఒక వార్త, వస్తారు అనేటువంటిది ఒక వార్త. వచ్చినా గానీ ఒక తద్దినం లాగా ఒక లాంఛనంగా ముగించేసి వెళ్ళిపోతారేమో అనేటువంటిది కూడా ఉన్నది. అందుకని చైనాతో మనం సంబంధాలు పెట్టుకుంటున్నప్పుడు మరి క్వాడ్ని మనం యాక్టివ్గా ఉన్నామంటే దాని అర్థం ఏమిటి? ఒకవైపు దాంతో మిత్రత్వం ఉంటూనే అమెరికా దాన్ని వ్యతిరేకించేటువంటి శత్రువు అమెరికాతో మన చేతులు వెళ్తున్నట్టే కదా. అటువంటప్పుడు చైనా ఊరుకుంటుందా? అందుకని ఇవన్నీ కూడా తెలుసు, అందరికీ తెలుసు. ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు, మన గేమ్ కూడా మనం ఆడి మన ప్రయోజనాలని మనం రక్షించుకోవాలనేదే నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. రైట్ సార్, ఒకసారి పాపారావు గారి దగ్గరికి వెళ్తాం. పాపారావు గారు, సో ఇదండి చైనా ఎత్తుగడలు, చైనా పట్ల అప్రమత్తంగా ఉండాలి. అదేదో పెద్దన్న తరహాలో మనల్ని హెచ్చరించినట్టు, లేకపోతే లాలించి బుజ్జిగించినట్టు, నేను మాత్రమే నీకు రక్షకుణ్ణి, ప్రపంచ రక్షకుణ్ణి, ప్రపంచ పోలీసునే కాదు ప్రపంచ రక్షకుణ్ణి కూడా నేనే అని ప్రకటించుకోవటానికి పెంటగాన్ నివేదికని అమెరికా బయటపెట్టిందా? అండ్ భారత ఉపఖండంలో చోటు చేసుకుంటున్న అన్రెస్ట్